మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. హలో, చూడండి, నేను కేశవని. అదేనండి, మధ్యాహ్నం రోడ్డు మీద కలిసాం కదా అతన్ని. ధీరజ్ పెళ్లి చేసుకోవడం మీకు కూడా ఇష్టం లేదు కదా? అదేంటండి, అంతలా ప్రేమించిన దాన్ని నాకెలా ఇష్టం ఉంటుంది? మధ్యాహ్నం నుంచి అదే ఆలోచిస్తున్నాను. ఆ ధీరజ్ గాడు నాకు చేసిన ద్రోహానికి, మోసానికి వాడికి ఇంతకింత ఏదో ఒకటి చేసి తీరాలి. చాలా కోపంగా ఉంది. అయితే మీ రివెంజ్ కి ఒక మంచి ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఉందా? ఏంటో చెప్పండి. కాకపోతే మీరు కాస్త వెయిట్ చేయాలి. రేపటి దాకా మీరు ఓపిక పట్టగలిగితే అంతకంటే గొప్ప ఛాన్స్ ఉండదు. రేపు వాళ్ళు మా ఇంటికి నిశ్చితార్థానికి వస్తున్నారు. అక్కడికి మీరు వచ్చి మీ మధ్య ఉన్న ఆ సంబంధం గురించి సినిమా మొత్తం అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ రివెంజ్ ఫుల్ఫిల్ అయిపోయినట్టే. అప్పుడేదో వీడు టైం పాస్ కి తిరిగాడు. వీడేదో నీ బాయ్ ఫ్రెండ్ అయినట్టు, లవ్వర్ అయినట్టు, నీకేదో ప్రామిసులు చేసినట్టు చాలా సీరియస్ గా తీసుకొని కనపడగానే మళ్ళీ అతుక్కుపోతున్నావు. ఇంకొకసారి నా కొడుకుని కలవడం గాని, కాంటాక్ట్ చేసే ప్రయత్నం గాని చేశావో జాగ్రత్త. ఖచ్చితంగా వస్తాను. ధీరజ్ గురించి మొత్తం చెప్తాను. చాలా థ్యాంక్స్ అండి. అమ్మయ్యా, రేపు తల్లి కొడుకుల నిజ స్వరూపం బయటపడిపోతుంది. ఇంకా జీవితంలో మా ఆయన వాళ్ళని ధరణి దగ్గరికి రానివ్వడు. ధీరజ్, రెడీనా? రెడీ మమ్మీ. నీకేంట్రా హీరో కటౌట్? నిగ్రహానికి చోట్లేదు. తొందరపాటు మనిషివి, కాని మహారాజువిరా. మమ్మీ, నువ్వు తిడుతున్నావా పొగుడుతున్నావా? వచ్చాక చర్చలు పెట్టొచ్చు కాని ముందు పద. ఆ తరుణ్ గడి కంట పడకుండా మీ మావయ్యని తీసుకుని అవతల పడాలి. పద పద. రారా. గుణ, నువ్వు రెడీనా? మేము రెడీ. పద పద, మరి లేట్ అవుతుంది. పద మావయ్య. హాయ్ నాన్న. వద్దు అనుకున్న పిల్లి ఎదురైంది. వివరాలు అడిగితే సిచ్యువేషన్ వరస్ట్ గా తయారవుతుంది. నువ్వు రెడీయేగా? పద వెళ్దాం. రెడీ నేనా? పద వెళ్దాం అంటున్నారు. ఎక్కడికి నాన్న? మీరెక్కడికో రెడీ అయి వెళ్తున్నట్టున్నారు. ఎక్కడికంటావేంట్రా? ఇవాళ ధీరజ్ ఎంగేజ్మెంట్ అని అతనికి చెప్పలేదా? ఏమక్క, చెప్పలేదా? నువ్వు చెప్పే ఉంటావనుకున్నాన్రా. హడావిలో పడి నేనుగా చెప్పలేదు. ఆయన మన లోకం వేరు, వీడి లోకం వేరు. కలవడమే తక్కువ. సరే, ఇప్పుడు చెప్పావుగా, వస్తాడా? ఇంత సడన్ గా అంటే రాలేం లేత. అయినా నేను కాలేజ్కి వెళ్ళాలి. ఒక పూటే కదరా, కాలేజీకి వెళ్ళకపోతే ఏం పర్వాలేదులే. వాడికి ఎంత ఇంపార్టెంట్ క్లాసులున్నాయో డిస్టర్బ్ చేయడం ఎందుకు గుణ? పెళ్లిలో ముందు వెనక పెత్తనమంతా వాడిదేగా. మనం వెళ్దాం పద. ఏంట్రా మీ ముగ్గురేటో బయలుదేరారు?
నువ్వు హాస్పిటల్కి రావట్లేదా? ధీరజ్ బాబు గారు ఎంగేజ్మెంట్కి వెళ్తున్నారు. అవునరా, ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాం. హాస్పిటల్ అంతా ఇవాళ నువ్వే మెయింటైన్ చేయాలి, సరేనా? అక్క పద మనం వెళ్దాం. నాన్న, ఒక్క నిమిషం. ఎంగేజ్మెంట్ అంటున్నారు. అసలు ధీరజ్ చేసుకోబోయే అమ్మాయి ఎవరు నాన్న? ఎవరేంట్రా, నీకు అసలు ఏ విషయం కూడా తెలీదా? నిన్ను అన్న అని పిలిచాడని పరిచయం చేసిన బాలు వాళ్ళ అక్క ధరణియే. ధరణియా? అవునరా. ఇంత సడన్ గా ఎంగేజ్మెంట్ ఏంటి నాన్న? ఈ పెళ్లికి వాళ్ళు మనస్ఫూర్తిగా ఇష్టపడ్డారా? అందరూ ఇష్టపడ్డాకే ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ ప్రశ్నలు, వివరణలు ఇస్తూ కూర్చుంటే పుణ్యకాలం దాటిపోతుందిరా. రాహుకాలం ముంచుకొస్తుంది. అవతల వాళ్ళు ఇంకా రాలేదు అని కంగారు పడుతుంటారు కదా. ఆలస్యం చేస్తే ఇంకా కంగారు పడతారు. పద వెళ్దాం. పదరా. పద మమ్మీ, పద. సరే వెళ్ళొస్తాను రా. అంకుల్, ఆలోచిస్తే అత్త కావాలనే ఈ విషయం మన దగ్గర దాచిందన్న అనుమానం. అనుమానం ఏం లేదురా. మీ అత్తేదో గూడు పుటాన్ని చేస్తోంది. గ్యారంటీగా వాకప్ చేయాల్సిందే. నమస్కారం. బాగున్నాం. రండి. లోపల పెట్టండి, లోపల పెట్టండి. బాబాయ్ నమస్తే, బాగున్నారా? నమస్తే, బాగున్నా. రండి, వెళ్ళండి. నమస్తే బాబు. నమస్కారం బావగారు. బాగున్నా. పంతులు గారు ఇంకా రాలేదేంటి? శారదా, బుగ్గే బంగారమా, సిగ్గే సింగారమా, అగ్గే రాజేసేలేమా, ఒళ్ళే వయ్యారమా, నవ్వే మందారమా, నన్నే కాజేసేనమ్మా, పట్టు చీరల్లో చందమామా, ఏడు వన్నెల్ల వెన్నెలమ్మా, కన్నె రూపాన కోనసీమ, కోటి తారల్లో ముద్దుగుమ్మా. నమస్కారం పంతులు. నమస్తే. రండి రండి. నా గుండెల్లో మంటలు మండుతున్నాయి. వీళ్ళు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోకముందే ఆ అమ్మాయి ఎవరు అన్నావే? రమ్యక్క. ఆ రమ్య రావాలరా. తాంబూలాలు మారిపోతే తలరాతలు మార్చలేం. ఎవరో కుట్ర చేసి కుతంత్రం చేసి పంపించారు. ఇదంతా డ్రామా అని కొట్టి పారేసినా పారేస్తారు. పెళ్ళాలు మారకముందే ఆ అమ్మాయి పాములో వచ్చి బుసలు కొడితే వీళ్ళు ఆ సంబంధం జోలికి వెళ్లకుండా వెనక్కి పీక్కుంటారు. ఆ అమ్మాయి వస్తుందంటావా? అదేంటక్క, ఖచ్చితంగా వస్తుంది. ఈ ధీరజ్ గాడు మోసం చేశాడని రగిలిపోతుంది. వాడి పేరు చెప్పగానే పళ్ళు పటపట కొరికేస్తుంది. అక్కడ పళ్ళు కొరుక్కుంటూ చేతులు నలుపుకుంటూ కూర్చుంటే ఏమవుతుందిరా? ఇక్కడికి రావాలి, బాంబు పేల్చాలి. తాంబూలం పళ్ళాలు గాల్లోకి ఎగరాలి, వీళ్ళ మొహాలు మాడాలి. ఎందుకైనా మంచిది బయలుదేరిందో లేదో ఒకసారి ఆ అమ్మాయికి ఫోన్ చెయ్యరా తొందరగా. బయలుదేరారా? మీరు సాధ్యమైనంత త్వరగా వచ్చేయాలి. బయలుదేరుతున్నానండి, ఇంకాసేపట్లో వచ్చేస్తాను. ఈ అవతల మా అక్క నేను చాలా టెన్షన్ పడుతున్నామండి.
అస్సలు టెన్షన్ పడకండి. ఆ పెళ్లి ఆపాలని మీకంటే నాకే ఎక్కువ కసిగా ఉంది. నా బతుకు నాశనం చేసి నా లైఫ్తో ఆడుకుంటాడా వాడు? వాణ్ణి ఫుట్బాల్ తన్నినట్టు ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో తన్నించాలని నాకు కూడా ఉంది. కరెక్ట్ టైంకి వస్తాను. బాంబు పేల్చినట్టు పేల్చేస్తాను. మీ వాళ్ళ చేతనే ఆ తల్లి కొడుకులిద్దరినీ మెడబట్టి బయటికి గెంటించేస్తాను. మీరేం ఆధైర్యపడకండి. ఓకే అండి. అక్క, ఆ అమ్మాయి కరెక్ట్ టైంకే వచ్చేస్తాను, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పిందక్క. మనకంటే ఎక్కువ కోపం తనకుంది. ఎంతైనా అన్యాయానికి గురైన ఆడపిల్ల ఊరుకుంటుందా? ఆడపులిలా మీద పడిపోతుంది. నువ్వేం వరి అవ్వకక్క. ఏంటి ఇంట్లో బోలెడు పనులు పెట్టుకుని అక్కా తమ్ముళ్ళిద్దరూ వంటగదిలో ముచ్చట్లు పెట్టుకున్నారు? కాని పని దానికి ఎందుకులే బావా ఈ ఆరాటాలు ఆర్భాటాలు. ఏంట్రా అంటున్నావు? అదే అదే అన్ని ఏర్పాట్లు చూసుకుంటా అంటున్నాడండి. పద కేశవ, పద, ఇదిగో తీసుకో, పద. పదండి శారదా. ఆ తరుణ్ గాడు ఎక్కడ వస్తానని అంటాడోనని గుండె పగిలి చచ్చా. పలికినట్టున్నాడు. రాకుండా ఉండాలని అలా మాట్లాడా. వస్తే ఏదో ఒక సమస్య క్రియేట్ చేసి ఎంగేజ్మెంట్ చెడగొడతాడు. అవును మమ్మీ. ఓ వస్తున్నాడు. పద పద పద. నానా నానా, ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. మళ్ళీ ఏంట్రా? బయలుదేరిన తర్వాత ఆగకూడదురా. ఇంకా కార్ ఎక్కలేదు కదత్తా, ఇంపార్టెంట్ విషయం. నాన్న ప్లీజ్. అవతల టైం అవుతుందిరా. ఓన్లీ 1 minute అత్తా, ఇంతలోనే ఏం కాదు. నాన్న ప్లీజ్, నాన్న రా రా. వీడేంట్రా లాస్ట్ మినిట్లో టెన్షన్ క్రియేట్ చేస్తున్నాడు. వెళ్ళొద్దని షరతు ఏమైనా పెడతాడా గుండాకి? చూద్దాంలే మమ్మీ. అయినా అటంతా ఓకే కదా, వచ్చినా రాకపోయినా తేడా ఏం రాదు. ఏంట్రా? నాన్న ఇలాంటి విషయాల్లో తొందరపడకూడదు. ఈ ఎంగేజ్మెంట్ కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయమని చెప్పండి నాన్న. పోస్ట్ పోన్ చేయాలా? ఎందుకు? నాకెందుకో అత్త మీద ధీరజ్ మీద అనుమానంగా ఉంది నాన్న. వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ నాన్న. అత్త మనీ మెంటాలిటీ గురించి మీకు తెలుసు కదా. మరి ఆ సంబంధానికి రెడీ అయిందంటే దాని వెనకేదో మిస్టరీ ఉంది నాన్న. మిస్టరీ లేదు, హిస్టరీ లేదు. అమ్మాయి నచ్చింది, వాడు ఇష్టపడ్డాడు, అందరూ ఓకే అనుకుని ఇంకో గంటలో ఎంగేజ్మెంట్ పెట్టుకోవాలనుకున్న తర్వాత ఇప్పుడు పోస్ట్ పోన్ ఏంట్రా? ఎంగేజ్మెంటే కదా, తప్పే ఉంది. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? చాలా తప్పు. ఎంగేజ్మెంట్ అంటే ఒకరికి పెళ్లితో సమానం. ఆడపిల్ల వాళ్ల పరువు మర్యాదలకు సంబంధించిన విషయం నువ్వేం మాట్లాడుతురా? అయినా వాడి ఎంగేజ్మెంట్కి నీ ప్రాబ్లం ఏంట్రా? కొడుక్కి మంచి అమ్మాయి భారీగా కావాలని అక్కకుండదా? డబ్బు వాళ్ళకి లేకపోతే మనకి లేదా? చదువుకున్నాడివి, ఏం మాటలు రావి? అది కాదు నాన్న. సారీ తరుణ్, పోస్ట్ పోన్మెంట్ జరగని పని. నాన్న వాళ్ళ చాలా ఇన్నోసెంట్ ఫ్యామిలీ నాన్న. మనం ఏమన్నా క్రిమినల్స్మా? నాకేదో చెడు జరుగుతుందని అనిపిస్తుంది నాన్న. రేయ్, ఇలా నెగిటివ్గా ఆలోచిస్తే అంతే అనిపిస్తుంది. ఎక్కువ ఆలోచించుకో. వెళ్ళు, కాలేజ్కి వెళ్ళు. నానా నానా, నేను వస్తాను నాన్న. ఇందా కాలేజ్కి వెళ్ళాలన్నావు కదరా? అంటే ఫిక్స్ అవ్వలేదు. ఇప్పుడు ఎంగేజ్మెంట్కి రావాలనిపిస్తుంది. వస్తాను నాన్న. సరేరా, కానీ అక్కడ సమస్యలేం క్రియేట్ చేయకు, ప్రాబ్లం చేయొద్దు. ఇదే కండిషన్. నేనేం క్రియేట్ చేయను నాన్న. ప్రామిస్? నన్ను నమ్ము నాన్న. సరే పద. అక్క, తరుణ్ కూడా మనతో పాటు వస్తున్నాడు, పదండి. తరుణ్ కూడా వస్తున్నాడా? బావ కదత్తా, రాకపోతే ఎలా? సందడి చేయొద్దు. నేను లేకపోతే కిక్కే ఉంటుంది చెప్పండి. కాలేజ్కి వెళ్ళాలన్నావు కదా, రేపు వెళ్ళచ్చులే, తప్పేం లేదు. సరే పద, టైం అవుతుంది. పదండి. సోది చెప్తానమ్మా, సోది. జరగబోయేది చెప్తాను, జరుగుతున్నది చెప్తాను.
కనకదుర్గమ్మ వాక్కు, కాశీ విశాలాక్షమ్మ వాక్కు. ఓ సోదమ్మా, ఇలా రా, పాత చీరలున్నా ఇస్తాను రా. అమ్మా అమ్మా అమ్మా, పాత చీరలతో పాటు బంగారం కూడా పట్టుకురండి. ఏంటి బంగారమా? ఏదో దోచుడు బియ్యం అన్నట్టు మాట్లాడుతున్నావే. చాలే అమ్మా అమ్మా, నేనన్నది మీ కడుపున పుట్టిన బంగారం. మీ అమ్మాయిని కూడా తీసుకురండి. నాకు అమ్మాయి ఉందని నీకెలా తెలుసు? మా అమ్మ చెప్తుంది, దుర్గమ్మ చెప్తుంది, భద్రకాళమ్మ చెప్తుంది, కలకత్తా కాళీమాత చెప్తుంది, గంగమ్మ చెప్తుంది, అలివేలు మంగమ్మ చెప్తుంది. జనని, సోదమ్మ నిన్ను పిలుస్తుందే. అంబ పలుకు, జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, కనక దుర్గమ్మ పలుకు. ఏంది తల్లి, నీ పొత్తిళ్ల బిడ్డ బాగుందా? మాట కలిసిందిగా, మనసు తెలిసిందిగా, ముద్దాడావా, ముచ్చట్లు పెట్టావా తల్లి? కలిశానమ్మా, నువ్వు చెప్పినట్లు మేమిద్దరం తల్లి కూతుళ్ళవే. వాక్కు తల్లి, వాక్కు బ్రహ్మవాక్కు. పలికించేది అమ్మే, పలికేది మాత్రమే ఈ సోదమ్మ. మీరు మొట్టమొదటి చెప్పినప్పుడు గమనించలేకపోయాను. ఏదైతే నేను తల్లి, తల్లి కూతురు కాడికి, కూతురు తల్లి కాడికి సేరిందిగా. అంతా శుభమే జరుగుతాది. కూతురి కోసం మనసు ఆరాట పడుతున్నది కదా తల్లి? అవును. మనసులో మదన పడే కంటే ఎల్లి కళ్ళారా చూసి రావచ్చు కదా తల్లి. శకునం చెప్తుంది, కూతురి బతుకు కొత్త మలుపు తిరగబోతుంది. అమ్మోరి నుదుటిన అది కనపడతాంది. బిడ్డ బతుకులో శుభకార్యం జరగబోతుంది. వెళ్ళిరా తల్లి, వెళ్ళిరా. ఈ పొద్దే ఎల్లి చూసిరా. శుభకార్యమా? ఏంటది? మంగళ వాయిద్యాలు వినిపిస్తున్నాయి తల్లి. అమ్మ నాతో పలికిస్తాంది. ఏటంటే ఏం చెప్తాను తల్లి, కన్న తల్లివి, ఎల్లి కల్లారా చూసిరా. సంబరపడతావు తల్లి. కన్న తల్లి కడుపు సలవంటారు కదా తల్లి. వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. నువ్వు చెప్పిన ప్రతి మాటని నిజమని నమ్మాను. వెళ్లకుండా ఎలా ఉంటాను? వెళ్తాను. అంబ పలుకు, జగదంబా పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు. జనని, ఆవిడంతగా చెప్తుంటే ఇంకా ఆలోచిస్తావేంటి? పైగా మలుపు, మంగళ వాయిద్యాలు అంటోంది. అదేంటో వెళ్ళి చూసిరావే. వెళ్తానమ్మా. అమ్మా, 2 తాంబూలాలు, వాటిలో 2 కొబ్బరి బొండాలు, పసుపు కుంకుమ అక్షంతలు ఒక పళ్ళెంలో పెట్టి తీసుకురా అమ్మా. అలాగే. బాబు, 2 తెల్ల కాగితాలు, ఒక పెన్ను తీసుకురా. అలాగే పంతులు. వద్దనుకున్న పెళ్లికి ఈయన చెప్పినవన్నీ చేయాల్సి వస్తుంది. ఎన్ని ఏర్పాట్లు చేసినా ఇది అయ్యేదా పోయేదా. కాని పెళ్లికి ఆరాటాలు, ఆర్భాటాలు. తీసుకెళ్లి వాళ్ళిద్దరి నెత్తినేస్తే పీడపోతుంది. అవునండి, ఒక్క నిమిషం, నేను మళ్ళీ చేస్తానండి. బాయ్. పద పదరా.
పద. రండి రండి. నమస్తే. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం అండి. రండి. రండి. కమ్. హ్యాపీగా ఈయన పిలవడం, వాళ్ళు రావడం. ఎంత చంకలు గుద్దుకుంటూ వస్తున్నారో అంత ఏడ్చుకుంటూ పోతారులే. కరెక్ట్ అక్క. పెళ్లి కొడుకు తల్లి మొహం వేలాడేసుకొని పోవడం ఖచ్చితంగా చూస్తాం. నమస్కారం అండి. నమస్తే అండి. కూర్చో బాబు, కూర్చోండి. కూర్చోమ్మా. కూర్చో మమ్మీ. శారదా. అర్థమైందండి. ప్రతాప్ గారు, మా తమ్ముడు గుణ. నమస్కారం అండి. నమస్తే. మీ గురించి నేను చాలా విన్నానండి. ఈ సిటీలోనే కాదు, మొత్తం ఇండియాలోనే గొప్ప కార్డియాలజిస్ట్ అని విన్నాం. బుజ్జమ్మా, బుజ్జమ్మా. ఇక్కడ పెట్టండి. నమస్కారం అండి. నమస్తే. నమస్కారం అన్నయ్య. హాయ్ బాలు. గుణగారు, మా అమ్మాయి ధరణి. నమస్కారం అండి. తెలుసు, తనని ఇంతకు ముందే చూశాను. వీడికి మీ ధరణి నచ్చింది, పెళ్లికి ఇష్టపడ్డాడు. వచ్చేస్తుందక్క. 10 minutesలో ఇక్కడ ఉంటానని చెప్పింది.